5 వరుస బేసి సంఖ్యలు 31, A1, A2, A3, A4, A5. సో మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 31 అవుతుంది. 31 అవుతుంది. A1 ప్లస్ A5, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్, రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ కూడితే ఏమవుతుంది? అది 2 ఇంటూ మిడిల్ వాల్యూ అవుతుంది. 2 ఇంటూ 31, ఈ వాల్యూ ఎంత? 62. A5 మైనస్ A1, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? మొత్తం 4 గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. 4 రెండ్ల వాల్యూ ఎంత? 8. A2 ఇంకా నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆటోమేటికల్గా లాజిక్ క్యాచ్ చేస్తే చాలు సార్. 62. A4, A2 మధ్యలో గ్యాప్లు ఎన్ని ఉన్నాయి? 2. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. 2 ఇంటూ 2. అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. A1 అంటే 31 నుంచి 2 గ్యాపులకు వెళ్ళాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. 31 మైనస్ 4, 37. A5 2 గ్యాప్స్ ముందుకు వెళ్ళాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. 31 ప్లస్ 4, 35. 2A5, 2 ఇంటూ 35 మైనస్ 3 ఇంటూ A3 ఎంత? 31. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు తెలిసి మీకు ఒక్క డౌట్ రాదు సార్. అట్లా మీరు ఏదైనా చేయొచ్చు. 1 by 1 చూద్దాం మనం. సో అందుకే నేను కాన్సెప్చువల్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. మీ కాన్సెప్ట్ అర్థమవుతే క్వశ్చన్ తిప్పినా మీరు సాల్వ్ చేస్తారు. అందరికీ అర్థమైంది కదా సార్? ఈ క్వశ్చన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? చాలా ఈజీగా మెథడ్ తోటి పనిచేస్తూనే ఉంటే ఆన్సర్ వస్తుంది. కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను 6 ఇప్పుడు సరి సంఖ్యలు పెడతాను. 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్, 6 కాన్సిక్యూటివ్ రైట్ వరుస బేసి సంఖ్యలను తీసుకుంటున్నా. 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ 32 రైట్. ముందేం చేశాను? ముందు నేను 5 తీసుకున్నా. బేస్ సంఖ్యలు ఎన్ని తీసుకున్నాను? 5. ఇప్పుడు నేను ఎన్ని తీసుకుంటున్నాను? 6 రైట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే A1 ప్లస్ A6, A2 ప్లస్ A5, A2 ప్లస్ A5, A3 ప్లస్ A4 రైట్. దాని తర్వాత రైట్ 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. A1 వాల్యూ ఎంత? A6 వాల్యూ ఎంత? వాడు ఏమన్నా తిప్పనియండి సార్, చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చే విధానం కూడా రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ రైట్. 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్, ఇట్ ఈజ్ 32. 6 అందరికీ మొత్తం కనబడుతుందా సార్? ఏమైనా టెక్ ఇష్యూస్ ఉన్నాయా? అందరికీ కనబడుతుందా స్క్రీన్? టాప్ బాటంలో ఎక్కడైనా కట్ అవుతుందా? రైట్. మీకు కట్ అయినా కానీ మీకు జూమ్ ఆప్షన్ ఉంది మొబైల్లో, కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ట్రై చేసుకోండి. నా ఇక్కడ చూడండి సార్, 6 వరుస బేసి సంఖ్యలు, 6 వరుస బేసి సంఖ్యలు. మళ్ళీ లాజిక్ మీదనే కొడదాం సార్. బేసి సంఖ్యలు A1, A2, A3, A4, A5, A6 6 ఉన్నాయి. 3 లెఫ్ట్ సైడు, 3 రైట్ సైడు, అంటే ఇది 32, ఇది 32. ఈ 32 ఎలా వస్తుంది సార్? రైట్. దీన్ని కూడి బై 2 చేసినప్పుడు వస్తుంది, ఆర్ దీన్ని బై 2 చేసినప్పుడు వస్తుంది, ఆర్ దీన్ని బై 2 చేసినప్పుడు వస్తుంది. నౌ ఇక్కడ చూడండి సార్, 11, 13 దీని యొక్క సగటు ఎంత? 12. అంటే ఇది ఒకటి తగ్గింది, ఇది ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది, ఒకటి పెరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? A3 ఏమో 31, A4 ఏమో 33. ఎందుకనంటే ఇవి వరుస సంఖ్యలు. 11, 13 సగటు ఎంత? 12. ఇది ఒకటి తగ్గింది, ఇది ఒకటి పెరిగింది. నా 1 by 1 చేద్దాం. A1 ప్లస్ A6 ఏమైంది? 2 ఇంటూ 32. A2 ప్లస్ A5 ఏమైంది? 2 ఇంటూ 32. A3 ప్లస్ A4 దయచేసి వాల్యూలు ఏమి కనుక్కోకండి. 2 ఇంటూ 32 రైట్. మనకేం కావాలి? A1 కావాలి.
A1 కావాలి. A3 నుంచి ఎన్ని యూనిట్లు లెఫ్ట్కి వెళ్ళాలి? 2 యూనిట్లు లెఫ్ట్కి వెళ్ళాలి. ప్రతి యూనిట్ గ్యాప్ వాల్యూ ఎంత? 2. 31 మైనస్ 4 ఎంత? 27. ఇక్కడ మనకేం కావాలి? A6 కావాలి. మనము A4 దగ్గర ఉన్నాం. 2 యూనిట్లు 2 గ్యాపులు దాటాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. 33 + 4 37. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా?